లో వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేసి విచారణ చేస్తే బాగుంటది. అప్పుడే దొరుకుతారు. లేకపోతే తప్పించుకునే ఆలోచనలోనే ఉన్నారు. రెండోదండి, ఉప ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. గ్రామ మండల స్థాయిల్లో రోడ్లకి టోల్స్ వసూలు చేసే అదే టోల్ గేట్లు పెట్టి టోల్స్ వసూలు చేసే రహదారులు నిర్మించాలి. అంటే ఒక రకంగా ఇది ప్రోగ్రెసివ్ థాటే. అంటే పాక్షికంగా దీన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే మన డబ్బులతో మనం డెవలప్ చేసుకొని, రాష్ట్రంలో చేతిలో ఖాళీ చిప్ప ఒకటి ఉంది అంతే. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా దాంట్లో 10 పైసలు పావలను ఉంటాయి. సో ఆయన నిర్ణయం తీసుకున్నారు, దాని మీద చర్చ జరుగుతోంది అంతర్గతంగానే సెక్రటేరియట్ నుంచి లీక్. ఒకవేళ అదే కనుక జరిగితే మరి భారం కూడా పడుతుంది. కానీ నేను అదర్ సైడ్ ద యాంగిల్ ఆలోచిస్తున్నాను. నేను డెవలప్మెంట్ ఒకటి చెప్తున్నాను, డెవలప్మెంట్ యాంగిల్లో ఆయన అన్నదాన్ని నేను సమర్థిస్తా. కానీ అదే సందర్భంలో మరి అసలే మొత్తానికి ట్యాక్సులతోటి మోత మోగుతోంది, నడ్డి ఇరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్రతిపాదన ఆయన తీసుకొచ్చారా, లేకపోతే ఆయన సెక్రటరీలు ఎవరన్నా ఆయనకి కొత్తగా ఈ ఆలోచన చెప్పి ఆయన్ని రెచ్చగొట్టారా? ఎందుకంటే దీని మీద ఏకపక్ష నిర్ణయాలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి ప్రభుత్వం సమీక్షించుకోవాలి, ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాలి. జనం నెత్తిన రూపాయి పడకుండా ఉండాలని కదా మిమ్మల్ని ఎన్నుకుంది. అసలు మీకు లీగ్లు ఎవరు ఇచ్చారు, ఆ మహానుభావుడు ఎవరు మాకైతే తెలియదు. ఇంతవరకు ఏ అఫీషియల్ గా ఎక్కడ లీకులు వస్తాయండి. ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళ పేర్లు గోత్రాలు చెప్పాలని నేను చెప్పలేను, వస్తాయి. లేదు, వస్తాయి. ఇప్పుడు లీకులు మీ వాళ్లే ఇస్తారు, ఎవరో కాదు, మీ వాళ్లే ఇస్తారు. ఎందుకో చెప్పమంటారా? ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం మీ వాళ్లే ఇస్తుంటారు. తీసుకొని ఎట్టుంది దాన్ని కొంచెం అటు ఇటు చేసుకొని దాన్ని ఎట్లా మదింపు చేసుకొని వెళ్ళాలని. తప్పేం లేదు. లీకులు ఇవ్వటాన్ని కూడా నేనేం తప్పట్టట్లా. ఖజానా ఖాళీగా ఉంది, దాన్ని నింపుకోవాలి, డెవలప్మెంట్ చూపించాలి. సో బ్యాలెన్సింగ్ యాక్ట్ లో భాగంగా వాళ్ళు చేస్తుంటారు. లీగులు మీకు ఇచ్చిన మహానుభావులు ఎవరో అంటే మాకు ఇచ్చిన వాళ్ళ శాంక్టిటీని మీరు క్వశ్చన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది శాంక్టిటీ ఏం లేదు, వాళ్ళని నేనేం అనట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఏదో లింక్ వచ్చింది, ఎక్కడో విన్నాను ఇలాగంట కదా అని దాన్ని అంట కదా అనే దాన్ని నిజమైనట్లు ప్రజల మీద భారం వేయకూడదు కదా, గుద్దిపండి వేయకూడదు కదా, నిర్ణయమే తీసుకోవాలి. రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. బట్ నాకు తెలిసిన మా అధ్యక్షులు వారు ఆయన థాట్ ప్రాసెస్ అయితే ప్రజల నెత్తిన భారం వేయడానికి అస్సలు ఇష్టపడరు. కావాలంటే ఆయన వేసుకుంటారు కానీ భారం, ప్రజల నెత్తిన ఆర్థిక భారం మోపే నిర్ణయాలు తీసుకోరు అట్ ఎనీ కాస్ట్. సో ఏదైనా ఆ స్థాయిలో రోడ్లను డెవలప్ చేయాలన్నా ఏదో రకంగా ఎలాగా బ్యాంకుల దగ్గర రుణాలు తెచ్చుకోవడమో, లేకపోతే కేంద్ర గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం తెచ్చుకోవడమో, లేదా ఇదిగాక ఏదైనా పబ్లిక్ ఫండ్ ఏదైనా కలెక్ట్ చేసి చేయడమా, ఇట్లాంటి ఆలోచిస్తారు తప్పితే టోల్ చేయండి, ట్యాక్స్ వేయండి, జనాలు మీరు గట్టిగా రుణం తెచ్చుకోవటం అనకండి. పక్కనే రామ్ కుమార్ గారు ఉన్నారు, వెంబడే నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళు లోన్కి వస్తారు, ఓ 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఎక్కువ వేసి ఇప్పించండి అంటారు. ఆయన వాళ్ళు మహా ఉత్సాహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నెత్తిన రుద్దాలని చెప్పేసి కాదండి, కేంద్రమే సాయం చేయాలనే ఉంది. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. సాయం చేయట్లా, వాళ్ళు అప్పులు ఇప్పిస్తున్నారు అంతే. సాయం ఏం లేదండి, మీరేం ఆ భ్రమల్లో పడమాకండి. సాయం ఏం చేయట్లా. సరే, మనతో పాటు విజ్డమ్ చౌదరి గారు, పొలిటికల్ అనలిస్ట్. అప్పు తీర్చడం పెద్ద విషయం కాదు, ముందు రోడ్లు బాగుండాలి. మనకి ఇవ్వాల్సిన నిధులు రావాల్సిన పెరుగుతాయి. శివపార్వతి గారు, నేను మీతో ఏకీభవిస్తాను, కానీ మనకి ఇవ్వాల్సిన నిధుల రూపంలో ఇవ్వాలి. గ్రాంట్ ఎయిడ్, నాట్ లోన్స్. దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. మనతో పాటు విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. నిధులతో ఎండవద్దులేండి. ఎందుకు మీరు ఇప్పుడే కదా 40 రోజుల్లో ఏమైపోయిందని. ఇప్పుడు 40 రోజుల్లో అంటే ఎక్కడో చోట మొదలవ్వాలిగా, తీసుకొస్తాం, తర్వాత నిధులే తీసుకుంటాం. ఏమంటే ఒక్క విషయం అడుగుతానండి. ఓకే, మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. ఒకటే, బీహార్కి 65,000 కోట్లు, ఒక్క నిమిషం, బీహార్కి 65,000 కోట్ల నిధులు, మనకి 15,000 కోట్ల అప్పులు. ఏ రకంగా మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని? నేను కాసేపు ఒక అవుట్ సైడర్, నాకేం తెలియదు అనుకొని చెప్పండి మీరు. మనకి 60,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీ వస్తుంది, సంస్థ వస్తుంది. సో మనకి 25,000 కోట్ల రూపాయల ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. 2 ఓఆర్ఆర్లు మనకు కూడా చేశారు కదా. బీహార్ తో వాళ్ళతో ఇంత పోలికొద్దు. అమరావతి అనేది ఇప్పటికి ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం. ఇది
రీబిల్డ్ లో భాగంగా ఫస్ట్ ఏదో మర్చిపోకట్లాగా తీసుకొచ్చారు. అంతే, అంత ఇదే అయిపోయిందని కాదు కదా, ఇంకా చాలా ఉంది. ఇప్పుడే మొదలైంది. ఆ మొదలైనప్పుడే అప్పులా మాకు వాళ్ళకేమో. సరే, మీకు అదనంగా ఇంకో ప్రశ్న అండి. 10 ఏళ్ల పాటు ఒక నిమిషం అది కాదండి, ఒక విషయం నేను చెబుతా. 10 ఏళ్ళైనా రాజధాని కూడా కట్టుకోలేని అసమర్థులు పక్క రాష్ట్రాలతో మనకు పోలిక ఎందుకండి? 10 ఏళ్లలో 5 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. మీరంటే మీరు లేరు అనుకోండి, మొదటి 5 ఏళ్ళు బయట నుంచి సపోర్ట్ చేశారు. మరి అప్పుడు మీరేం చేశారు? అప్పుడు మీరేం చేశారు? ఎవరున్నారు ఏంటి అనేది కాదు, ఎవరున్నారండి అసమర్థులమే. అందరం అసమర్థులు ఒప్పుకొని తీరాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసమర్థులు. 10 ఏళ్ళైనా రాజధాని తెచ్చుకోలేకపోయాం, కట్టుకోలేకపోయాం. ప్రజల అసమర్థులా, నాయకుల అసమర్థులా? కాదు, ప్రజల అసమర్థులా, నాయకుల అసమర్థులా? ప్రజలు నాయకులను ఎన్నుకున్నారు కదా, ఒక 5 ఏళ్ళు బ్లాక్ చేశారు కదా. అప్పుడు అసమర్థమైన నాయకులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళ తీర్పు కూడా అసమర్థతతోనే కూడి ఉంటది. ఇప్పుడు కొంచెం గాడిలో పడ్డాన్ని ఏదో సొప్పో ఏదో మొత్తాన్ని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ దాన్ని అప్పులు మనం వాళ్ళ బీహార్ కింద ఇచ్చారు, లేకపోతే వాళ్ళెవరికో ఛత్తీస్గఢ్కి అంత ఇచ్చారు, మనకెందుకు ఇవ్వలేదు? అసలు ఎందుకు మనకి? ముందు మనదేదో మనం ఏడవాలి కదా. ముందు ఇచ్చారు 15,000 కోట్లైనా అప్పు ఇచ్చారు. అసలు ఆ అప్పు తీసుకునే పరిస్థితి కూడా ఖజానాలో చిల్లి కావలేని వాళ్ళకి మనకు అప్పు ఎవరిస్తారండి? అప్పు ఇవ్వడానికి ముందుకు రావాలి కదా ఎవరో ఒకళ్ళు. మీరు మొత్తానికి రామ్ కుమార్ గారికి శ్రమ తగ్గిస్తున్నారు. ఆయన చెప్పాల్సినవన్నీ మీరు చెప్పేసి, సరే రామ్ కుమార్ దగ్గరికి మళ్ళీ ఒకసారి విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. శివపార్వతి గారు, నిజాలే నేను మాట్లాడుతున్నా, నిజాలేనండి, అబద్ధాలు ఏమి ఆకాశం నుంచి తీసుకొచ్చి నేను చెప్పట్లా, నిజాలే మాట్లాడుతున్నా. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్, మీరు బాగా సీరియస్ గా మాట్లాడదలుచుకుంటే సీరియస్ గానే చెప్తా. నేను మాట్లాడింది నిజమే, మీకు నిజమే నచ్చకపోవచ్చు, దాందే ఉంది. మీకు ప్రజాస్వామ్యంలో మీకు మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. నేను అడిగిన దాంట్లో తప్పేంటో చెప్పండి శివపార్వతి గారు. ఓకే, కాసేపు చౌదరి గారిని పక్కన పెడదాం. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, అప్పులు కావాలా, నిధులు కావాలా? మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అక్కడ ఉన్నది మన గవర్నమెంట్ అయిన తర్వాత మనం నిధులు తెచ్చుకుంటావా, అప్పులు తెచ్చుకుంటావా? స్ట్రైట్గా అడుగుతున్నా. నిధులు కావాలి, అప్పులు కూడా కావాలి. నిధులు ఏమో అంత మనకు ఒక కంపెనీ కట్టాలంటే 50,000. 10 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి. వాళ్ళు మనం బ్యాక్ టు స్క్వేర్ వచ్చాం, మనం బ్యాక్ టు స్క్వేర్ 1 వచ్చాం. 10 ఏళ్ళు అయింది. నేను మీకు రిమైండ్ చేస్తున్నా, 10 ఏళ్ళు అయింది. ఇవాళ కొత్తగా అడగట్లా మనం. శివపార్వతి గారు, మీరు ఏంటంటే మీరు ఒక స్టాండ్ తీసుకొని దాని మీద ఫిక్స్ అయిపోయి మాడుతున్నారు. 10 ఏళ్ళు అయింది అనే విషయం మీరు కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు. నిధులు ఎందుకు ఇవ్వరు? పక్కోళ్ళకి ఇచ్చిన నిధులు మనకి ఎందుకు ఇవ్వరు? 10 ఏళ్ళ నుంచి మీరు ఎష్యూర్ చేసింది అమరావతి కోసం, మీరు ఎష్యూర్ చేసింది. అప్పులు ఎష్యూర్ చేశారా, నిధులు ఎష్యూర్ చేశారా? ఎందుకు లేవండి? మన దగ్గర పాతవి బూజు దులిపితే బోల్డెన్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి మన దగ్గర, వెళ్ళి తెచ్చుకోవాలి. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తా చౌదరి గారు. రైట్, మీరు పంపించండి, డెలిగేషన్ కింద మీరు పంపించండి. ఐఎమ్ రెడీ. మీరు పంపిస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? ఐ హావ్ ఎ డ్రాఫ్ట్ ప్రపోజల్ విత్ మీ. మీకు ఆ ధైర్యం ఉందా? మీ నాయకుడితో మీరు మాట్లాడతారా? నేను వెళ్తా. ఓకే, మీరు చాలా తేలిగ్గా మాట్లాడారు కాబట్టి నేను వెళ్తా, నేను చేయగలిగే చేస్తా. మీరు ఓకేనా? ఈ ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారా? నీకేం తెలియదు అన్నట్టు మీరు మాట్లాడారు కాబట్టి నాకేం తెలుసో వెళ్ళి అక్కడ చెప్తా. మీరు ఒప్పుకుంటారా? స్ట్రైట్ ఆన్సర్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఏమంటే ఇది నా సొంత ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఏం కాదు, రాష్ట్రం కోసం మీరు మాట్లాడినా నేను మాట్లాడినా. సో నా సొంత ఇంట్లో అయితే, నా కోసం అయితే నాకు మొహమాటాలు ఉంటాయి, రాష్ట్రం కోసం నాకేం మొహమాటాలు ఉంటాయి. మీరు వెళ్ళండి అన్నారు కదా, మీరు పంపిస్తారా అని అడుగుతున్నా నేను. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు వెళ్ళండి అన్నారు, మీరు పంపిస్తారా అని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. అలా కాదండి, మీరు పంపించారు. ఇప్పుడు